వారములో మొదటి విడత మహోత్సవములు జరగవలసి ఉన్నవి. ఈ మొదటి విడతకు పెట్టిన పేరు పూర్వ తేదీలు. అందరు చెప్పండి, ఏ తేదీలు? పూర్వ తేదీలు. కాబట్టి దైవజనుని కాలములో 12, 13, 14 లేక 13, 14, 15 ఆ తారీఖుల్లో ఏర్పాటు చేసేవారు. దానికి రుజువుగా ఒక చిన్న నోట్స్ మీకు తీసుకొచ్చా మీకు చూపించడానికి. ఈ నోట్స్ 12/1/1946 నోట్స్ ఇది. దీని మీద రాయబడిన చూడండి, 12/1/1946 కన్వెన్షన్ ప్రసంగములు. కన్వెన్షన్ ప్రసంగములు అంటే మీరు నమ్మరేమో అని ఇది ఆధారం అన్నమాట. తర్వాత 12, 13, 14 అలాగే 15 ఇలాగ జరిగినాయి. తర్వాత మనం చూస్తే 1949 జనవరి 14వ తేదీ కన్వెన్షన్ ఏలూరు అని రాయబడి ఉందండి. ఇది అయ్యగారి ప్రసంగం. 1949 జనవరి 14 ఏలూరు అంటే గుంటూరు. ఫిబ్రవరిలో వచ్చారు దైవజనులు ఫిబ్రవరిలో గుంటూరు రాకముందు ఎక్కడున్నారు? ఏలూరు, తర్వాత విజయవాడ, తర్వాత గుంటూరు. కాబట్టి ఈ తారీఖులు అయ్యగారు కాలములో జరిగిన సభల తారీఖులు అని రుజువు చేయటానికి ఇదిగో మరి 46 అంటే ఇప్పటికి ఎంతకాలం ఏం చెప్పండి? 75 సంవత్సరాల కాలం నాటి పుస్తకం అన్నమాట ఇది. కాబట్టి ఇది పదిలపరచి ఎవరు నెత్తుకుపోతారేమో అని చెప్పి దాచిపెట్టి ఒక రుజువుగా మీ కొరకు ఉంచడం జరిగింది. 14/1/48 బుధవారము ఇలాగూ కన్వెన్షన్ ప్రసంగాలన్నీ కూడా ఈ నోట్స్లో ఉన్నాయండి. కాబట్టి సాయంకాలం, మధ్యాహ్నం, ఉదయం అట్లా పూటకి సంబంధించిన ప్రశ్నలు, దేవదాసయ్య గారు ప్రభు యొక్క జీవ చరిత్ర, ఇట్లా అయ్యగారు ఆ తారీఖుల్లో ప్రసంగాలు చేసిన వారు. 15/1/1946 ఉదయం అయ్యగారు ప్రసంగం. ఇట్లా ఇదన్నీ కూడా కన్వెన్షన్ ప్రసంగాలు. మన పూర్వీకులు రాసుకున్న వర్తమానాలు. అలాగే దైవజనులు గుంటూరు వచ్చిన తర్వాత కూడా ఇదే తారీఖుల్లో సభలు జరిగించారు. మరి ఒకసారి మీరు పాంఫ్లెట్ చూస్తే క్రైస్తవ నిర్ధారణ కూటము ప్రియులరా యథాప్రకారముగా జనవరి మాస మధ్యను ఇక్కడ ప్రార్థనా కూటము జరుగును. పిలువబడిన వారు సాధ్యమైనంత మటుకు ఎవరి ఖర్చులన్నీ వారే భరించుకొనవలెను మా మనవి. హోటల్ భోజనమునకు రోజుకు ₹1 కావచ్చు. ఇక్కడ బస ఏర్పాటు చేయబడును. కాబట్టి అప్పుడు భోజనం పెట్టేవాళ్ళు కాదు, ₹1 పెట్టి హోటల్కి వెళ్ళి తిని రావాలి. స్థలము గుంటూరులోని శ్రీ రావు సాహెబ్ జె రాజారావు గారి బేతేలు గృహము. తేదీలు 12, 13, 14, 15 జనవరి 1957. ప్రార్థనా సమయములు ఉదయం 9 నుండి 11, మధ్యాహ్నం 2 నుండి 5. ధ్యానాంశములు
సరే, ఇది నెట్లో కూడా ఉంది, మీరు చూడొచ్చు, నెట్లో కూడా పెట్టాం. దుప్పట్లు, చెంబులు, గ్లాసులు మొదలైన అవసరమైనవి తప్పక తెచ్చుకొనవలెను. మరి కొంతమంది కూడా వాడుతున్నారంట, మాకు ప్లేట్లు ఇవ్వరా, మాకు ఆకులు ఇవ్వరా, ఆకులు ఎంత అయితే కాదు, ఆకులకే 4 లక్షలు అయితే మేము మీకు ఆకులు ఇస్తే. కాబట్టి 4 లక్షలు పెట్టే బదులు 40 పైసలు లేకపోతే ₹1 మీరు పెట్టారనుకోండి, మీకే చెప్పండి ఆకు వస్తుంది. మీరు ప్లేట్ తెచ్చుకున్నారనుకోండి, మీకు ఖర్చు లేదు, చెప్పండి మాకు ఖర్చు లేదు. ఆ ప్లేట్ ఇంట్లో షెల్ఫ్లో పెట్టుకోండి. మహాసభల్లో నేను భోంచేసిన ప్లేట్ అని చూసారా, మహాసభ జరిగిన ఫైల్ చూపించా. అలాగే ఇంట్లో మహాసభల్లో భోంచేసిన ప్లేట్ అని షెల్ఫ్లో పెట్టుకోండి, అది మీకు దీవెన. దుప్పట్లు, చెంబులు, గ్లాసులు మొదలైన అవసరమైనవి తప్పక తెచ్చుకునేవారును. పిలువబడిన వారు తాము ఏర్పరచుకున్న వారిని తీసుకొని రావచ్చు. ఇక్కడ బోధలు విన్నవారు తమ స్వస్థలాలకు వెళ్ళి అక్కడ వారికి చెప్పవచ్చును. రాలేని వారు ఆ తేదీలలో కొంత సమయము ప్రార్థన యందు గడపవచ్చు. ముఖ్య ప్రసంగికులు దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన ఎవరు? ఎం దేవదాసు అయ్యగారు ముఖ్య ప్రసంగికులు. ఇట్లు ఆహ్వానించే వ్యక్తి రెవరెండ్ బి చార్లెస్, గుంటూరు, 1957. ఇంకో కడపత్రం ఉంది, జనవరి పిలుపు. అదిగో చాలా పెద్ద కడపత్రం. ఇది కూడా మీకు నెట్లో దొరుకుద్ది, నెట్లో చూడండి ఒకసారి. మరి బైబిల్ మిషన్ కాకాని తోట అని మీరు కొడితే ఇవన్నీ మీకు కనపడతాయి. చూడండి, ఇది 58 జనవరి 13, 14, 15 తేదీలలో గుంటూరు రైల్పేటలోని శ్రీ రావు సాహెబ్ జే రాజారావు గారి బేతీల గృహమున ప్రార్థనా కూటము జరుగును. ఈవేళ మనందరి పిలుపు ఏ పిలుపు? జనవరి పిలుపు. చెప్పండి అందరూ ఒకసారి, మీరు చెప్పట్లా? జనవరి పిలుపు. కాబట్టి ఈ వారములోనే మొదటి విడత 12, 13, 14 అంటే బుధ, గురు, శుక్ర. రాత్రిపూట ఉండొద్దు, కర్ఫ్యూ అని చెప్పాం కదా, రాత్రిపూట ఉండొద్దు. ప్రార్థన చేయండి, బలంగా ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం సభ జరిగిందంటే కేవలం, మళ్ళా చెప్తున్నా, కేవలం ఇంక నేను చెప్పలేను, ప్రార్థన శక్తి మాత్రమే. ఇది మనుషులకు అసాధ్యము, కానీ చెప్పండి దేవునికి సమస్తము సాధ్యం. అది మనిషిగా నాకు సాధ్యం కాదు, మనిషిగా మీకు సాధ్యం కాదు. ఈసారి సభలను సాధ్యము చేయవలసిన వారు ఎవరు? దేవాతి దేవుడే. అందుచేత ప్రార్థన చేయండి. అలాగే గుంటూరు నుండి 4 బస్సులు బయలుదేరుతున్నాయి, ఫ్రీ సర్వీస్. ఎందుకంటే గుంటూరు వారు వచ్చి చెప్పండి కూరగాయలు తరగాలి, వడ్డన చేయాలి, వచ్చే వారికి చెప్పండి సదుపాయం చేయాలి. మీరందరూ ప్రార్థన చేశాడు. ప్రార్థనతో పాటు ఏం చేయాలా? పని చేయాలి. నెహెమ్యా గారు ఒక చేతితో తాపి, ఇంకో చేతితో ఖడ్గము వారు పట్టుకొని యెరూషలేం గోడ కట్టారు. అలాగే ఒక చేత్తో మనం ప్రార్థన చేయాలి, ఒక చేత్తో మనం చెప్పండి పని చేయాలి, ఒక చేత్తో బైబిల్ పట్టుకోవాలి, ఒక చేత్తో చెప్పండి బైబిల్ పట్టుకోవాలి, ఒక చేత్తో కత్తిపీట పట్టుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి అలాగున మరి సౌదినాలు కాబట్టి అనేకులు మొదటి విడతకు రావటానికి మొగ్గు చూపిస్తున్నారని విన్నాం. అందుచేత మొదటి విడత
ఎక్కువ మంది వస్తారని విశ్వసించి ఎక్కువ ఏర్పాట్లు చేస్తున్నాం. మీ అమూల్యమైన ప్రార్థన సహకారం, పని సహకారం మాకు అవసరం. మరలా చెప్తున్నా, గుంటూరు నుండి తెల్లవారుజాము 7 గంటలకి బస్సులు బయలుదేరతాయి. అంచేత కొంచెం వృద్ధులు కొంచెం స్లో అవ్వండి. 10ంటికి బస్సు ఎక్కండి. 7 ట్రిప్ ఎవరికి ఇవ్వండి? కూరగాయలు తరిగే వారికి చెప్పండి, వడ్డన చేసే వారికి అవకాశం ఇవ్వండి. అందరు చెప్పేసేయండి ఒకసారి. తారీఖులు ఎప్పుడు? 12, 13, 14 అందరికీ చెప్పండి. ఇందాక అయ్యగారు రాశారు కదా, అందరికీ చెప్పండి అని మీరు కూడా అందరికీ చెప్పండి. అలాగే దేవుని బిడ్డలారా, దైవజనుని ఒక పాట నాకు జ్ఞాపకం వస్తుంది రాత్రి నుండి. ఏంటి ఆ పాట అంటే, మంచు కురియు కాలమున సంచరించలేమో స్వేచ్ఛన్. నాకు అనిపిస్తుంది అయ్యగారు అంటే దేవదాస్ అయ్యగారు మంచు ఎప్పుడు చూశారు, మంచు ఎట్టాగో ఎట్లా తెలుసుకున్నారు, మంచును గూర్చి అంత మంచిగా ఎట్లా పాట రాశారు అని నాకైతే అర్థం కాల. కానీ నిన్న వార్తలు చూస్తే నాకు అర్థమైంది. అదేంటంటే, అమెరికా దేశములో, జపాన్ దేశములో, పాశ్చాత్య దేశాల్లో దిట్టమైన మంచు వానలు. ఎంత మంచు వాన అంటే, బహుశా మొన్న అనుకుంటా, 2 రోజుల క్రితం అనుకుంటా, అమెరికా దేశ అధ్యక్షుడు తన విమానంలో నుండి కారులోకి వెళ్ళటానికి సచ్చినంత పనిందన్నమాట అండి. విమానం దిగి కారులోకి వెళ్ళటానికి ఎక్కడ గడ్డగడిపోతాడో అన్నంత పరిస్థితి అన్నమాట అండి. ఆ మంచు ఎంత భయంకరమైందంటే, యాజకులు కూడా 3 సాక్సులు వేసుకొని పెద్ద బూట్ వేసుకోవాలా, లేకపోతే ఇక్కడ రక్తం అంట గడ్డగట్టిపోద్దంట. రక్తం గడ్డగట్టినప్పుడు ఎట్లా అంటే ఇరిగిపోతాయి అంటే ఎముకలు. మంచు కురియు కాలమున సంచరించలేమో స్వేచ్ఛను, ఎంచుకొనిన పనులు సాగవు సరిగా మంచి వారికి సహితం. మంచి వారికి అంటే ఆరోగ్యవంతులకు సహితం. పొంచియుండు అనారోగ్యంబు త్రుంచి వేయగలమా ఉపకారి మహోపకారి నుతి నీకు. పైగా రాసిన పాట. మనకి ఎంత ఆహ్లాదమైన వాతావరణం దేవుడు దయచేశారు. మంచి ఎండ, మంచి అనుకూల వాతావరణం. ఇంత మంచి వాతావరణంలో ఇంకా మనం అడుక్కు తింటున్నామంటే అది ఒక శాపము అని నేను భావిస్తాను. అనుక్షమించండి. అటువంటి మంచు దేశాలలో వారు భయంకరమైన ప్రతికూల వాతావరణములలో జీవిస్తున్నారు. కానీ ఇంత నీరు, ఇంత పాడి, ఇంత పంట, ఇంత సస్యశ్యామలం, ఇంత అనుకూల వాతావరణం దేవుడు మనకిచ్చిన ఇంకా మనం దరిద్రులమై ఉన్నామంటే అది మనకు శాపం అని భావించుకుంటా. దయచేసి ఈ సంవత్సరం 2 విషయాల కోసం ప్రార్థన చేయండి, లేక 3 విషయాలు. ఒకటి ప్రభుత్వాలు, రెండవది కులము అనుకుళ్ళు. చిన్న పిల్లల్ని తక్కువ కులం అని చెప్పి స్కూల్ ఏం చేశారంట, బయటికి తరిమేశారంట. మతలబు. ఎంతమంది 3 అంశాలు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాను అని అంటారో దయచేసి నా కోసం మీ చేయి చూపించండి ఒకసారి. దేవుడిని దీవించుగాక. మరణాత.